జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద రూపొందించిన భక్తి పాటను శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ ఛానల్ ను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. భక్తి పాట రూపొందించడానికి కృషి చేసిన పాట రచన సిరికొండ రాయేశం, సింగర్ ప్రభా, సంగీతం సందీప్, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మం నేడు ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా నిలిచిందని, ఫేస్బుక్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక దిగ్గజాలు సైతం భారతదేశంలో ధర్మ మార్గంపై మక్కువ చూపిస్తున్నారని అన్నారు. ఇతర మతాలను గౌరవించాలని, మన మతాన్ని ప్రేమిస్తూ ఉండాలని, హిందువుగా జన్మించినందుకు తాను గర్విస్తున్నానని అన్నారు. హిందూ ధర్మం సమస్త జీవరాశులు ఉండాలని కోరుకుంటుందని తనచే భక్తిపాట యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన అంబారిపేట ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు జగిత్యాల నియోజకవర్గము, తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. అంబారిపేట వెంకన్న దర్శనం తర్వాత నగర వనం కూడా సందర్శించునని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు అంబారిపేట వెంకటేశ్వర స్వామి వారి భక్తి ఛానల్ మరియు భక్తి గీతాన్ని మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారితో ఆవిష్కరించడం మా గ్రామస్తులకు మరియు అందరికీ ఎంతో ఆనందదాయకం. ఇంత మంచి సాంగ్ రాసినటువంటి నా సోదరుడు, నా జూనియర్ సిరికొండ రాజేష్ లింగంపేట గ్రామస్తుడు. ఇప్పటికీ తను రాసింది ఇది రెండో పాట. ఈ ఆలయ కీర్తి ప్రతిష్టలను అంటే మన రాష్ట్ర స్థాయినే కాక దేశ స్థాయిలో కూడా తీసుకెళ్లడం కోసము, ప్రపంచ స్థాయిలో కూడా తీసుకెళ్లడం కోసము యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులందరికీ అందుబాటులో ఉంచడం కోసము కష్టాన్ని కోర్చుకొనైనా ఈరోజు యూట్యూబ్ ఛానల్ ను సార్ తోటి ఓపెన్ చేయించడం చాలా ఆనందంగా ఉంది. దయచేసి మీడియా ముఖంగా అందరికీ చెప్తున్నాం, ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30 మంగళవారం రోజున ఉన్నది. అందరు తప్పకుండా రాగలరు. సంజయ్ అన్న కూడా తొందరగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం. అర్బన్ మండలంలోని అంబారిపేటలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో మంది భక్తులు, అంబారిపేట గ్రామస్తులు, చుట్టుపక్కల అంతర్గామ కావచ్చు, రామాజపేట వరకు జగిత్యాల పట్టణానికి సంబంధించిన ఎంతోమంది దాతలు, ప్రభుత్వం అందరి సహకారంతో ముఖ్యంగా గ్రామస్తులు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అంబారిపేట గ్రామంలో వివిధ సంఘాల నాయకులు, పెద్దలు, అందరూ మాజీ సర్పంచ్ జితేంద్రరావు గారు, ఇంకా చాలా మందిని తలా ఒక చేయి వేసి ఈరోజు అంబారిపేట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మింపజేయడం జరిగింది. మరొక ఆలయాన్ని నిర్మింపజేయాలంటే మనుషుల శక్తి సరిపోదు, భగవంతుని సంకల్పం, భగవంతుని అండ కూడా ఉండాలి. అంతా మేమే చేసినామంటే మనంతా ముఖ్యంలో ఇంకోవాలి లేవు. ఏది ఏమైనా ముందు మనం ఉన్నా మనం వెనుకుండి నడిపించేవాడు భగవంతుడు, ఆది దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ లింగంపేట గ్రామస్తుడైన రాజేష్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అంబారిపేట యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి, ప్రభా గారు సింగర్గా, సందీప్ గారు సంగీతం, ఇంకా మిగతా అందరూ కూడా దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆడియో వీడియో రిలీజ్ చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఈనాటి
ప్రపంచంలో ఎక్కడైతే అశాంతి, అభద్రత, అశ్లీలత రకరకాలుగా ఉంటున్న సందర్భంలో ఆధ్యాత్మికత, భగవంతుడి మీద ధ్యాస, భక్తి, ధ్యానం ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి. అది ఏ మతమైనా కావచ్చు. దాంట్లో హిందూ ధర్మం అత్యంత సనాతన ధర్మం. భారతదేశాన్ని 800 సంవత్సరాలు విదేశీయులు అన్య మతస్థులు పాలించడం వల్ల ఇవాళ హిందూ ధర్మం గురించి అనుకున్నంతగా తెలియని పరిస్థితి. ఇక కొందరైతే రాముడు, యుద్ధము, ఇప్పుడు కదా అన్ని గ్రాఫిక్స్ వస్తున్నాయి కదా, ఈ ఫిక్షన్ అని చెప్పి దుష్ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాటిని నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. ఎవరి మతం గురించి వాళ్ళు గొప్ప చెప్పుకోవాలి కానీ ఇంకో దాన్ని కించపరచద్దని చెప్పి. నేను ఇంకా సనాతన ధర్మం, వేదాలు, ఇంకా అప్పుడే పరిషత్తులు ఇవాళ మాట్లాడుతున్నాం గ్రహాల గురించి, చంద్రుడు, సూర్యుడు. కానీ అప్పుడు గవ్య నవగ్రహాలు, ఇప్పుడు గవ్య. అంటే మన వాళ్ళు, మన భారతీయులు ఆనాటి వేదాలు ఎప్పుడో చెప్పి ఆర్యభట్టుడు లేకపోతే సురణ లేదు. ఎవడెందుకు ముందు చెప్పినా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా అదే. ఫేస్బుక్ ఫౌండర్ కావచ్చు, వాట్సాప్ ఫౌండర్ కూడా వాళ్ళంతా పెద్దగా చేసి లక్షల కోట్లు సంపాదించి ప్రపంచ కుబేరులాగా తర్వాత కూడా మనశ్శాంతి కోసం మన నైమిషానికి వచ్చి నీమ్ కరోలి బాబా అనే బాబా దగ్గర కొన్ని రోజులు ఉండిపోయిన విషయాన్ని నేను అందరూ గుర్తు చేస్తా ఉన్నా. యూట్యూబ్లో నీమ్ కరోలి బాబా చూస్తారు. ఇక్కడ వెడూరు వల్ల అది బాగుంది, నాకు పేర్లు తిరుగుతారు క్రికెట్ పార్క్ కానీ వాళ్ళు ఇక్కడ మన నైమిషాన్ని వచ్చి ఉత్తరాఖండ్లో అక్కడ ఉండిపోయిందంటే మన ధర్మం కానీ మన సనాతన ధర్మం అంత గొప్పది. అలాంటి ధర్మ ప్రచారంలో భాగంగా ఇవాళ మనం జైత్యాల అతి దగ్గరలో అంబార్పేట గుట్టపై వెలిసిన వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఎంతో గొప్పగా పునర్నిర్మాణం చేస్తూ కళ్యాణం కావచ్చు, ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి కావచ్చు, ఉత్తరప్రదేశ్లో దర్శనం, వేలాది మంది భక్తులు తరలిస్తున్న సందర్భంలో చాలా గొప్పగా జగిత్యాల పట్టణానికి చెందిన విద్యార్థులను అందరూ కూడా కోఆర్డినేట్ చేసి మీరు చేస్తున్న నిజంగా నేను చైర్మన్ గారిని, సభ్యులను, సహకరిస్తున్న అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అక్కడే వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంకా కూడా ముందు చేయాలని, స్వయాన హిందువుగా జన్మించిన నేను హిందువుగా జన్మించినందుకు గర్విస్తూ అందులో పుట్టెంటికలు కూడా అక్కడే చేసుకున్న వాళ్ళు కాబట్టి నిజంగా కూడా మీ అందరూ కూడా చాలామంది అక్కడ వాళ్ళే. మీలో ఒకటిగా నేను ఆ భగవంతుని సేవలో ఉండి భగవంతుని కృపకు మనందరం కూడా ప్రీతిపాత్రం కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆది దేవుడు వెలిసిన అంబారిపేట ఆలయం, ఆ గ్రామం, మన ప్రాంతం హిందూ ధర్మం ఏమంటారు, సర్వేజనం సుఖినోభవంతం, సమస్త లోక సుఖినోభవంతం. అంటే చెట్టు పుట్ట అన్నీ కూడా బాగున్నారని మనం కోరుకుంటాం. మరి చెట్టును పూజిస్తాం, మనం వరావతారం అని చెప్పి పదిని కూడా మనం మొక్కుతాం. అంటే అలాంటి ధర్మం మనది. ఒక్కొక్క దేవునికి ఒక వాహనం, ఒక వెంట ఉంటాం. గర్వించాలని చెప్పి కూడా మరొకసారి నేను మనవి చేసుకుంటూ ఈ మంచి పాటను రికార్డ్ చేసి నాచే ఆవిష్కరింపజేయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.